నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. జైలు అధికారుల తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా ఖైదీలను వేధిస్తున్నారని ప్రశ్నిస్తే కోర్టుకు వెళ్లమని సమాధానం ఇస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిందని, పట్టపగలే హత్యాకాండలు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. చాలా బాధ అనిపించింది. లోపల ఉన్నటువంటి పరిస్థితులు గాని, అక్కడ అధికారులు వారిని వేధిస్తున్నటువంటిది, వారికి వచ్చినటువంటి ప్రొవిజన్స్ ను కూడా ఇవ్వకుండా అదేమని మాట్లాడితే మీరు మరలా మేము ఇవ్వలేదని కోర్టులకు వెళ్ళండి అని చెప్పి అహంకారమైనటువంటి వాళ్ళ స్వభావం. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపుతో కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల్ని బంధించడం కానీ, వారిని ఇబ్బందులు పెట్టడం కానీ, అధికారుల చేత ఎక్కడా కూడా మామూలు ఖైదీ కంటే కూడా హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. అయినా కూడా ఈరోజు అన్న చెప్తా ఉన్నారు, రామకృష్ణారెడ్డి అన్న, ఎన్నైనా ఏం చేసినా పర్లేదు, వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. గతంలో 85 రోజులు జైల్లో ఉన్నా ఈ రోజు 60 రోజులు దాటింది. అవి ఇవి కలిస్తే 150 రోజుల దాకా ఈ రోజు దాకా కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయినా కూడా ఎక్కడా కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎక్కడ కూడా తగ్గలే. తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది, ఒక మంచి పరిపాలన అందిద్దాం. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మనం చూసాం, చాలా మంది నియంత్రణని పుస్తకాల్లో చదువుకున్నాం. ఆ పరిపాలన ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉందని మీరు సాక్షాత్ మీరు గమనించండి. ఎక్కడైనా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని మద్దతులు జరిగినాయి, కొంతమందిని ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎక్కడో ఒక దగ్గర రోడ్డు కాచి అక్కడ ఎవరూ లేనటువంటి ప్రాంతాల్లో అటువంటి దుర్మార్గమైనటువంటి సన్నివేశాలు కూడా జరుగుండొచ్చు. కానీ ఈ రోజు నిన్న విజయవాడలో కానీ గుంటూరులో కానీ జరిగినటువంటివి పట్టపగలే మీడియా అందరూ చూస్తా ఉండగానే, ప్రపంచం అంతా కూడా గమనిస్తుండగానే, ప్రజలందరి ముందే వాళ్ళ ఇంటి మీద రాళ్లు వేయడం కానీ, పెట్రోల్ బాంబులు వేయడం కానీ, కత్తులు తీసుకొని వచ్చి అక్కడ చుట్టుపక్కల తిరిగి హత్యాయత్నం చేస్తా ఉన్నారంటే ఇటువంటి పరిపాలనని మీరు ఆలోచించండి. ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో సాధ్యమా? ఇటువంటి పరిపాలన మనం చూసినామా? అటువంటి దుర్మార్గమైనటువంటి దుష్పరిపాలన మనం ఈరోజు చూస్తా ఉన్నాం. తప్పకుండా కూడా ఈరోజు మీరు చూస్తా ఉన్నారు, నెల్లూరు సెంట్రల్ జైలుకి వచ్చేటప్పటికి ఇట్లాంటి జైల్స్ చాలా ఉన్నాయి. ప్రతి జైలు దగ్గర కూడా ఈరోజు గతంలో జైలుకి వెళ్తా ఉన్నారంటే, జైలు దగ్గరికి పోవాలంటే కూడా ఎప్పుడో ఒకసారి జరిగేది. ఈరోజు నిత్యం కొన్ని వందల మంది ప్రజలు ఈ జైలు దగ్గర ఈ ఒక విహారయాత్ర లాగా అయిపోయినాయి ఈరోజు మా అందరికి కూడా. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు జైలులో ఉండడం, వాళ్ళని చూడడానికి, పరామర్శించడానికి రెగ్యులర్ గా రావాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉందంటే ఎటువంటి రోజుల్లో ఉన్నామన్నది ఈరోజు అందరూ కూడా గమనించాలా. తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాకు చెప్తా ఉంటారు, ఎన్ని కష్టాలైనా పడదాం, ప్రజల కోసం మనం పోరాడదాం, ప్రజల గొంతుకుగా మనం మాట్లాడదాం. ఈ విషయంలో మనం ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదని. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2019-24 మధ్యలో ఓడిపోతే 4 సంవత్సరాలు పారిపోయి దొంగల్లాగా తిరిగినారు. ఇక్కడ నెల్లూరు జిల్లాలో కూడా ఏ నాయకుడు కూడా ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితిలో ఈ రోజు ఇన్ని కష్టాలు పెడుతున్నా, ఇన్ని కేసులు పెడతా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడితే చాలు రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, కేసులు పెట్టడం, తీసుకొచ్చి జైల్లో వేయడం. నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇంతకంటే ఎక్కువగా కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏ కార్యకర్త నాయకుడైనా మీరు కదిలిచ్చి చూడండి, ఏ ఒక్కరు కూడా భయపడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అయ్యేంత వరకు ఎన్ని కేసులైనా పెట్టుకోనండి అని చెప్పే పరిస్థితిలో ఈ రోజు నాయకులు కార్యకర్తలు ఉన్నారంటే మీరు ఒక్కసారి గమనించాలి, ప్రజల్లో ఎంత తిరుగుబాటు వస్తా ఉంది. ఈ తెలుగుదేశం వాళ్ళే చెప్తా ఉన్నారు, మాకు చివరి రోజులు ఇవన్నీ కూడా, రాబోయేది మీరే. ఇటువంటి పరిపాలన ప్రజలు ఎక్స్పెక్ట్ చేయలేదు, జరుగుతూ ఉంది, మేము కూడా చేయగలిగింది ఏం లేదని ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా బరాయిస్తాం. ఇంకా కూడా అది 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, లేదా 2.5 సంవత్సరమా అనేది తీసి పక్కన పెడితే ఎన్ని రోజులైనా కూడా ఈ కష్టాలను బరాయించడానికైతే ఇబ్బందిలే. తప్పకుండా కూడా రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది, మరొక రామరాజ్యం లాగా అది ఒక మంచి చక్కని పరిపాలన అయితే అందుతుంది. ఈ రోజు ఎవరైతే కక్ష సాధింపు ధోరణితో ఏ అధికారులైనా కూడా, అదేవిధంగా ఏ నాయకులైనా కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినారో అటువంటి వారికి మాత్రం చట్టరీత్యా మాత్రం ఖచ్చితమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు పడేలాగా కూడా రాబోయే రోజుల్లో కూడా జరిగి తీరుతుంది. వాళ్ళు అనుకుంటా ఉన్నారేమో 2 సంవత్సరాలు ఇంకా చాలా రోజులు ఉంది కాబట్టి ఈ లోపల మనం ఎంతమందిని కావాలంటే అంతమందిని చంపుదాం, ఎంతమందిని కావాలంటే అంతమంది మీద కేసులు పెడదాం, భయపడిపోతారు వీళ్ళని. ఏ ఒక్కరు కూడా భయపడరు. ఇంతకంటే నియంతలైనటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలగొట్టినటువంటి గడ్డ ఈ భారతదేశం. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలా. తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కూడా కనువిప్పు రావాలా, పరిస్థితులు ఇట్లున్నాయని. రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఇదే విధంగా పోరాటం చేయడం కూడా జరుగుతుంది.